ఇన్సామ్నియా నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత. దీనిలో ఒక వ్యక్తికి నిద్రపోవడం, నిద్రలో ఉండటం లేదా త్వరగా మేల్కోవడం కష్టమవుతుంది. దీనిని నిద్రపోవడంలో ఇబ్బంది, కావలసినంత సమయం నిద్రపోలేకపోవడం. జ్ఞానముద్ర బొటనవేలు, చూపుడు వేలు ఈ రెండు కలిపి వీలైనంత వరకు కలిపితే ఒక సర్కిల్ లాగా వస్తుంది. ఓకే, బొటనవేలు, చూపుడు వేలు ఓకే కలిపితే ఒక సర్కిల్ లాగా ఏర్పడుతుంది. ఓకే, మిగతావి సాధ్యమైనంత వరకు ఉంగరం వేలుతో ఈ చిటికెన వేలు, మధ్య వేలు కలపాలి. ఈ చిటికెన వేలు, మధ్య వేలు ఉంగరం వేలుతో కలిపి పెట్టండి. ఎందుకంటే ఇది సాధ్యమైనంత వరకు మన మోకాల మీద కింద మోకాలకు ఆంచి కింద పెట్టాలి. రైట్, మళ్ళీ రిపీట్ చేస్తాను. చూపుడు వేలు, బొటన వేలును కలపండి. మిగతా 3 వేళ్ళు చాపి ఈ 2 చేతులను, అరచేతులను డౌన్ చేసి పెట్టండి. మోకాళ్ళ మీద వీలంత వరకు రిలాక్స్గా ఉండండి. నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర 2 చేతుల చూపుడు వేళ్ల యొక్క వాయుతత్వ మూలకంతో 2 చేతి వేళ్ల బొటనవేలి కొనలతో అగ్నితత్వం చేరినప్పుడు శరీరం, మనసు, ఆత్మ యొక్క అంతర్గత శాంతి కోసం ఎదురులేని కోరికను సృష్టిస్తుంది. రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థలో జీవక్రియ, జ్ఞాపక శక్తి మరియు మనసు యొక్క ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. పనిచేసే విధానం. ఈ ముద్ర అగ్నితత్వమైన బొటన వేలుతో వాయుతత్వమైన చూపుడు వేలుతో కలిపి ఉండడం వలన అంతర్గత మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే కుడి చేతి మణికట్టు కూడా మోకాలుపై పెట్టి అన్ని వేళ్లు భూతత్వమైన ఉంగరం వేలుతో కలిపి ఉంచి నేల వైపు ఉంచడం వలన తన యొక్క అంతర్గత స్థిరత్వాన్ని పొందగలడు. ప్రాణ ముద్ర. చిటికెన వేలు, ఉంగరం వేలు, బొటన వేలు అంటే చిటికెన వేలు, ఉంగరం వేలు, బొటన వేలు. ఈ బొటన వేలును చిటికెన వేలు, ఉంగరం వేలను కలిపి పెట్టండి. చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ మధ్య వేలు, చూపుడు వేలు పైకి చాపి ఉండాలి. ఓకే, ఇది శ్వాస నార్మల్గా తీసుకుంటూ మామూలుగా ఛాతీ వరకు తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, మళ్ళీ చెప్తాను. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు పైకి చాపి బొటన వేలుతో చిటికెన, ఉంగరం వేలను కలిపి మధ్య 2 వేలు, మధ్య వేలు, చూపుడు వేలు పైకి చాపండి. ఇలాగే పెట్టండి. బాడీ అంతా రిలాక్స్గా ఉండాలి. అంటే ఇది వెనుకకు ఎందుకు చాపుతున్నానంటే ఇది ముందుకు, ఇది వెనుకకు మీకు ఐడియా ఉంటుందని, అంతే తప్పితే లేదు. రైట్, ఇది ప్రాణముద్ర అంటారు. సాధ్యమైనంత వరకు రిలాక్స్గా తీసుకుంటూ, శ్వాస నార్మల్గా తీసుకుంటూ వీలైతే ధ్యానంలో ఉండండి. ఓకే, మినిమం 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఒకవేళ చేతులు నొప్పులు పుడితే ఆపేసేయండి.
ప్రాణముద్ర. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర ఆరోగ్యకరమైన కళ్ళ కోసం మరియు శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి వ్యవస్థ, బలహీనమైన దంతాలు, కండరాలను మరియు వాయు రక్త ప్రసరణల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మానసిక, శారీరక అలసట, చిరాకు, అసహనం, నిద్రలేమి వంటి రుగ్మతలను తొలగిస్తుంది. శరీరం మరియు మనస్సును పునరుజ్జీవింపజేసి ఆత్మవిశ్వాసం, సహన బలాలను మెరుగుపరుస్తుంది. పనిచేసే విధానం. జలతత్వమైన చిటికెన మరియు పృథ్వీతత్వమైన ఉంగరపు వేళ్ల కొనలను అగ్నితత్వమైన బొటనవేలు కొనతో కలపడం వలన శరీరం, మనసును పునరుజ్జీవింపచేసే ఉత్తేజకరమైన ప్రాణశక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది. కఫము, జల, పృథ్వీ యొక్క మూలకాలతో రూపొందించబడింది. భూముద్ర. చిటికెన వేలు, ఉంగరం వేలు అరచేతిలోకి మలచండి. బొటన వేలు ఈ 2 వేళ్ళ మీద పెట్టండి. మిగతా 2 వేలు పైకి చాపండి. రిలాక్స్గా, సింపుల్. వీలైనంత వరకు మోకాళ్ళ మీద పెట్టేసి రిలాక్స్గా కూర్చోండి. 3 to 5 minutes చేయొచ్చు. Normal breathing. Again I repeat. చిటికెన వేలు, ఉంగర వేలు అరచేతులకు మరచండి. బొటన వేలు 2 వేల మీదకి ఆంచి పెట్టండి రిలాక్స్గా. మిగతా 2 వేలు పైకి చాపి రిలాక్స్గా ఉంచండి. 2 చేతులు మోకాళ్ళ మీదకి ఆంచి రిలాక్స్గా కూర్చోండి. టేక్ నార్మల్ బ్రీతింగ్. 3 నుంచి 5 నిమిషాలు చేయొచ్చు. ముద్ర. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర జీవశక్తికి ఆధారం. అన్ని రకాల తెలియని భయాలు, అభద్రతా భావాలు మరియు చంచలమైన మనస్తత్వాన్ని తొలగిస్తుంది. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యాన్ని, సంపద కోసం కొత్త వ్యాపారాలను, బుద్ధిని ఉత్తేజపరిచి అన్వేషిస్తుంది. ఎవరైతే వారి శరీరంలో అధిక అసమతుల్య భౌతిక శక్తిని కలిగి ఉంటారో వారి చూపుడు మరియు మధ్యవేలును భూమిని తాకినప్పుడు లేదా భూమి వైపు చూపినప్పుడు తమ శరీరంలోని అదనపు అసమతుల్య శక్తిని భూమి మూలకానికి బదిలీ చేసి తమ జీవితాన్ని సమతుల్యపరుచుకుంటారు. పనిచేసే విధానం. అగ్నితత్వమైన బొటన వేలు, జలతత్వమైన చిటికెన వేలు, పృథ్వీతత్వమైన ఉంగరం వేలు అరచేతిలోకి వంచి ఆకాశతత్వమైన మధ్యవేలు, వాయుతత్వమైన చూపుడు వేలును భూమిని తాకినప్పుడు లేదా భూమి వైపు చూపినప్పుడు వారు తమ శరీరంలోని అదనపు అసమతుల్య శక్తిని భూమి మూలకానికి బదిలీ చేసి తమ జీవితాన్ని సమతుల్యపరుచుకుంటారు. శూన్యముద్ర. శూన్యం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు. సో ఆకాశము శూన్యముద్ర కిందకి వస్తుంది. శూన్యం, ఇతరు వాక్యం. సో సింపుల్గా ఈ మధ్యవేలు 2 చేతుల మధ్యవేలను అరచేతులకు మడచండి. బొటన వేలుతో ఈ మధ్యవేలు యొక్క వెనుక భాగాన్ని నొక్కి పెట్టండి. మధ్యవేలును అరచేతికి మలచండి. బొటన వేలుతో మధ్యవేలు వెనుక భాగాన్ని నొక్కి పెట్టండి. మిగతా 3 వేళ్ళు స్ట్రైట్గా రిలాక్స్గా పెట్టండి. సేమ్ ఇది కూడా అంతే. సో వీలైనంత వరకు ఛాతీ వరకు తీసుకొచ్చి 3 నుంచి 5 నిమిషాల వరకు చేయొచ్చు. నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ చెప్తున్నాను, రిపీటింగ్. మధ్యవేలు అరచేతికి ఆంచండి. బొటన వేలు ఈ మధ్యవేలు వెనుక భాగాన్ని నొక్కి పెట్టండి రిలాక్స్గా. ఎక్కువ ప్రెషర్ వద్దు. మిగతా 3 వేలు పైకి చాపండి. సో ఈ చేయి కూడా అంతే.
మెల్లగా ఛాతీ వరకు తీసుకొచ్చి, లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు. యువర్ చాయిస్. బీ కంఫర్టబుల్. 3 to 5 minutes చేయండి. శూన్య ముద్ర. శూన్య ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ శూన్య ముద్ర వినికిడి సమస్యలు, చెవి, గొంతు ఇన్ఫెక్షన్లు, వెర్టిగో మరియు థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఎయిర్ సిక్ ఉన్న వ్యక్తులకు చాలా సహాయకారిగా ఉంటుంది. వాతశక్తి సమస్యలు, విపరీతమైన మనోభావాలను తగ్గించి తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మైకము మరియు ఒంటరితనం యొక్క భయాన్ని తగ్గిస్తుంది. పనిచేసే విధానం. ఆకాశతత్వమైన మధ్యవేలు వెనుక భాగాన్ని అగ్నితత్వమైన బొటనవేలుతో నొక్కడం వలన శరీరంలోని అధిక ఆకాశతత్వాన్ని తగ్గించి త్రిదోషాలలోని ఒకటైన అధిక వాతాన్ని తగ్గిస్తుంది. గమనిక: ఆకాశ వాయు ముద్రలు వేయరాదు.